ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన ఆయన నా గురువు లాంటివాడు. నేను మొహమాట లేకుండా పబ్లిక్గా చెప్తున్నాను. నాకు పెద్ద పరిచయం తక్కువ ఉంటుంది కానీ ఐ మీన్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో ఒకసారి ఉద్యోగం కోసం కూడా ఆయన నేను ఫోన్ చేసి చాలాసార్లు బతిమాలుకున్నానండి. నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా నేను ఒక ఛానల్ ఉద్యోగం ఇప్పించుకొని ఆయన నేను బతిమాలుకున్నా. మొహమాటం లేదు, మర్చిపోకూడదు. రీసెంట్గా ఇంకోటి ఆయనకి నేను రీసెంట్గా కూడా కాల్ చేసి, సార్ నాకు వచ్చే జీతం సరిగా సెట్ అవ్వలేకపోతున్నాను, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నాకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా చూపించగలుగుతారు అంటే ఏ పిఆర్ కానీ లేకపోతే ఏ కార్పొరేట్ కంపెనీలో అడ్వైజర్ లాంటి పోస్ట్ ఉంటే మీకు తెలిసిన పెద్ద వాళ్ళు ఉంటారు, ఏమన్నా నాకు ఇప్పించకూడదు, నాకు వచ్చేది సరిపోవట్లేదు ఆయనే బతిమాలుకున్నాను నేను. రీసెంట్గా లేదు, ఒక 3-4 నెలల క్రితం. తప్పే ఉంది, ఎన్ని ఒప్పుకోవాలి. కాకపోతే నాకు తెలిసిన వ్యక్తి అయితే ఇప్పుడు మీరు ఇన్ని అలిగేషన్ చేస్తున్నారు కదా, ఆయన ఏంటంటే ఖండించట్లేదు అంటే తెగ బాధపడిపోతున్నాను. నేనేమంటాను, నాకు తెలిసిన వ్యక్తి అలాంటి నేచర్ కాదు. ఒకరికి హెల్ప్ చేసే నేచరే కానీ ఒకరి విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తి కూడా కాదు నాకు తెలిసినంతవరకు. అయితే ఆయన పెళ్లి కూడా కాల, ఒకటి ఆయన పెళ్లి కూడా చేసుకోవాలి. ఆయన కెరీర్లో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడని కానీ లేకపోతే ఎవరైనా బెదిరించాడని ఎప్పుడు లేవు. ఆయన దగ్గర ఆ నేచర్ లేదు. ఇంకోటి మీరు క్రెడిబిలిటీ, మీరు చెప్పే క్రెడిబిలిటీ ఉంటే నేను ఒక్కసారే కలిసా అని ఎందుకు చెప్పాడు, ఒక్కసారి మీ ఇద్దరు విషయంలోనే ఆయన ఎందుకు జోక్యం చేసుకోవడం నాకు అర్థం కావట్లేదు. మరి మీ పరిచయం ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనైతే పక్కాగా పబ్లిక్గా క్లీన్ చిట్ ఇస్తాను. అసలు నన్ను నిన్నైనా తిట్టుకొని, కానీ ఇవాళ కూడా మళ్ళీ డిబేట్ పెట్టి నన్ను తిట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ నేనైతే పబ్లిక్గా క్లీన్ చిట్ ఇస్తాను వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు. మరి ఇంకో ఎక్స్ట్రా రెండో మనిషి ఏమైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి వ్యక్తి కాదు. రెండోది, మీరు ఆయన నుంచి థ్రెట్ ఉందని మీరు అంటున్నారే, ఆయన తరపున నేను వైట్ పేపర్ మీద నేను ఇప్పుడు రాసి నేను సంతకం పెట్టిస్తాను. ఇవ్వండి, మీకు ఎలాంటి హాని ఆయన నుంచి ఉండదు. ఇవ్వండి, నాకు ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇవ్వండి సార్. ఇస్తా, డెఫినెట్గా ఇస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఆయన వెనకేసుకొచ్చే ఉద్దేశం కాదు. నన్ను చాలా బదనం చేశాడు ఆయన రాత్రి, కానీ నాకేం కోపలేదు. ఆయన గురువు శిష్యుడిని అనొచ్చు, తప్పేం లేదు. గురువు అంటే మీన్స్ నేను ఆయన దగ్గర ఏం పని చేయలేదండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోయా. గురువు అంటున్నాను కదా అని చెప్పి ఇష్టం అంతే, జర్నలిజంలో ఇష్టం అంతే తప్ప నేనేమో ఆయన కింద పని చేయలేదు, ఇద్దరం కలిసి ఎక్కడ కూడా పని చేయలే సీరియస్లీ. కాకపోతే ఒక గౌరవం ఉండేది, సో అది పోగొట్టుకోవద్దని చెప్తున్నా, అది అప్పీల్ చేస్తున్నా అంతే తప్ప నాకేమి ఆయన నేను వెనకేసుకొచ్చే ఉపయోగం లేదు, లేకపోతే ఆయనకు భయపడిపోయి నేనేదో మీ ముందు ఆయన గురించి ఏమి పోగొట్టట్లేదు. నాకు తెలిసిన క్యారెక్టర్ గురించి చెప్తాను నేను.